గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో వాక్య ధ్యానానికి వెళ్దాం. దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో మన హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని తట్టు మనం చూద్దాం. శారీరక బాహ్య నేత్రాలని మనం చూడకుండా మన ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ధ్యానిద్దాం. ఈ దినాన్ని దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మరి చక్కని మాటలు మన జీవితంలో మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నది. an important role playing in our life. మన జీవితంలో ఏంటంటే అది ధనము గురించి మరి చాలా మంది ఈ లోకంలో జీవిస్తున్న అనేక మంది ధనం గురించి మరి దాని వెనకాల వెళుతూ ప్రాకులాడుతూ ఎంతో తాపత్రయకరమైన జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. ధనం అవసరమే కానీ మరి దాని వెంటనే వెళుతూ ఉంటే ఏ విధమైనటువంటి దేవుని విడిచిపెట్టి ధనాన్ని మరి వైపు మరి పండ్లు పెట్టి దాన్ని చూడటం వల్ల వచ్చే నష్టాలు ఏంటన్నది కూడా మనం ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. లోకాసు వార్త 16వ అధ్యాయం మరి 11వ వచనంలో ఒక మాట ఉందండి. ఈ విధంగా మరి చదువుతున్నాను, ఒకసారి వినండి. అంతా చదవకూడదు కానీ సిరి విషయంలో నమ్మకముగా ఉండమనేసి చెప్తున్నాడు. సిరి అంటే మరి ధనం అన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ధనం విషయంలో మనల్ని నమ్మకంగా ఉంటున్నాడు. మరి ఎవరు కూడా ఏ సేవకుడు కానీ ఏ పనివాడు కానీ మరి ఇద్దరు యజమానులకి సేవకుడుగా ఉండలేడనేసి కూడా లోకాసు వార్త అదే 16వ అధ్యాయం మనం చూస్తున్న అధ్యాయంలో నుంచి 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏ సేవకుడును ఇద్దరు సేవింపలేడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరని ఎవరు చెప్తున్నాడంటే మాటలు దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఈ లోకంలో జీవిస్తుండగా మనకి సిరి అంటే ధనము అవసరమే, సంపద మనకి అవసరమే. కానీ మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ మాటలు ఇక్కడ తన శిష్యులతో మరి ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు. ధనం గురించి ఏం చెప్తున్నాడంటే ధనం వెంబడి వెళ్ళొద్దు అంటున్నాడు. ధనం విషయంలో నమ్మకంగా ఉండమంటున్నాడు. అంతేకాకుండా ఏ సేవకుడు కూడా ఇతర యజమానుల్ని సేవింపలేడు. ఒకరిని ద్వేషించాలంట, ఒకరిని ప్రేమించాలంట. ఇద్దరు యజమానులకి సేవకుడుగా ఉండలేడు. ఎందుకంటే ఒక యజమానుడు ఇలా చెప్తే ఒక యజమానుడు అలా చేయొద్దని చెప్తూ ఉంటాడు. కనుక ఇద్దరు యజమానుల దగ్గర ఒక సేవకుడు పనిచేయడం అన్నది కష్టమైన పనే. కనుక ఇక్కడ ఇద్దరు యజమానులు ఎవరంటే ఒకటి సిరి, రెండోది మరి దేవుడు. దేవుణ్ణి సిరిని మనము కలిపి సేవించలేము. మరి ఇందా చెప్పినట్లుగా ధనము మనకు అవసరమే కానీ అది ఎంతవరకు ఉండాలో మన అవసరం నిమిత్తము ఆ ధనాన్ని మనం వినియోగించుకోవాలి. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి అశ్రద్ధ చేసి ధనం మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్ళకూడదనేసి దీని యొక్క మాటల యొక్క అర్థము. మత్తయి సువార్త 18:25 వచనంలో మాట అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చంలో ఉంటే సూది బెచ్చంలో ఉంటే దూరట సులభం అన్న మాట మనకు అందరికీ తెలిసిందే. ఇది మత్తయి సువార్త 18:25 వచనంలో చెప్తున్నాడు. అంటే ధనవంతుడిగా ఉంటూ పరలోక రాజ్యం ఆయన రాజ్యంలో మరి వెళ్ళడం ఎంతో కష్టం అంట. సూది బెచ్చంలో ఉంటే దూరడం సులభమని కానీ మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడంత కష్టమైన పని, దుర్లభమైనటువంటి పని, అది క్లిష్టమైనటువంటి పని అనేసి మరి చూస్తూ ఉంటున్నాం. చక్కని మాటలు ధనం గురించి చెప్పినప్పటికీ కూడా మనము వింటూ ఉంటాం. కానీ ఆ ధనము వెనకాలే పరిగెడుతూ మనం ఉంటాము. మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలన్న
మరి విధం మీద మనం ఉంటాం. ఎన్ని పరిస్థితులు అడ్డొచ్చినప్పుడు కూడా అవసరమైతే మరి దేవుణ్ణి పక్కన పెట్టి కూడా ధనాన్ని గురించి ఈ రోజుల్లో మరి దానికి జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చేవారు చాలా మంది లేకపోలేదండి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ధనాన్ని కంటే దేవుణ్ణి మనం పూజించాలి. మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ధనాన్ని మనం సేవించలేము కనుక మరి దేన్ని సేవించాలో మనం మరి డిసైడ్ చేసుకోవాలండి. మరి దేవుని సేవించాలా లేకపోతే సిరిని సేవించాలా అన్నది. మనం దేవుణ్ణి సేవించుకుంటే వెళ్తే కనుక మరి ఆ యొక్క ధనాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు మనకి అవసరమైన సమయంలో మరి ఏది అవసరమో మనకి దేవుడు అది మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ధనం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. మరి దేవుణ్ణి సేవించవలసిన వారుగా మనం ఉంటున్నాము. మరి తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉందండి. అది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనకు కలిగిన అనేకమైనటువంటి కష్టాల కీడులు ఈ ధనాపేక్ష వల్లనే ఉంటుంది. చదువుతారండి ఎవరైనా? దాని కింద ఒక మాట ఉంది. మరి తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక, పౌలు మరి తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తా ఉంటున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం మన మాట. సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొనిరి. చూడండి ఎలా ఉంది ఇక్కడ. మరి ధనాపేక్షతో ఉంటున్న వారికి అనేకమైన కీడులు కలుగుతున్నాయనేసి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. కనుక తిమోతికి ఆ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే ధనాపేక్ష కలిగి మనము ఉండకూడదు అనేసి దీని అర్థం. ఒకవేళ నువ్వు ధనాపేక్షతో ఉంటే గనక అనేకమైన కీడులు నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో అవి మరి కలుగుతాయన్న విషయాలు ఇక్కడ చూస్తున్నాము. మరి కొందరు దానిని ఆశించి, మరి ధనాన్ని చాలా మంది ఆశిస్తూ ఉంటారండి లోకంలో ఉంటున్నప్పుడు. ధనము ఒకవేళ దేవునికి ఇవ్వడంలోనే దేంట్లోనండి మనం వెనక తీస్తూ ఉంటాము. ఖర్చుల విషయంలో మనం ముందుంటూ ఉంటాం. కానీ మరి యొక్క ధనాపేక్షతో ఉండి దాన్ని ఆశించి మరి చాలా మంది కూడా మరి ఏమయ్యారంటే విశ్వాసం నుండి తొలగిపోయారనేసి ఇక్కడ ఉంటుంది. దేవునిలో మరి విశ్వాసులుగా మనం జీవిస్తున్న ఈ రోజుల్లో ధనాపేక్ష కలిగి ఉండి విశ్వాసం నుండి తొలగిపోయారనేసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా వారు నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేదనేసి ఇక్కడ మాట ఉంది. అంటే వారి జీవితాలు రూయిన్ అవడానికి, జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ధనం అన్నమాట. ధనం వల్ల, ఆ ఆస్తి వల్ల, సిరి వల్ల చాలా మనం చూస్తూ ఉంటాం టీవీలో, పత్రికల్లో. మరి అక్కడ వచ్చినటువంటి తగాదాల వల్ల మరి ఒకరినొకరు పొడుచుకుంటాం, మరి హత్యలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగానే ఈ వాక్యం ముందుగానే అపోస్తలుడైన పౌలు తెలుసుకుని ఇక్కడ చెప్తా ఉన్నారు. నానా బాధలతో వాళ్ళు జీవిస్తున్నారంట. విశ్వాసం నుండి తొలగిపోమంటున్నారంట. మనం దేవుని యొక్క సన్నిధికి ఎక్కడికి వస్తున్నాము, క్రైస్తవులకు ఉంటున్నాము, రక్షణ పొంది ఉన్నాము, బాప్తిసం తీసుకున్నాము, దేవుని పేరును పెట్టుకుని జీవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ధనాపేక్ష కలిగి ఉండి మనకు ఉన్నటువంటి విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం. మనం చెప్తూ ఉంటారు, మనం ఆయన అడిగితే కనుక నాకు చాలా విశ్వాసం ఉందండి, నేను ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోను అనేసి అని అంటారు. కానీ వారు చేస్తున్న క్రియలు ఎలా ఉంటాయంటే విశ్వాసం లేని క్రియలుగా వారి జీవితాల్లో వారు ఉంటారు. ఎందుకంటే ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు మరి వాళ్ళు తాము పొడుచుకున్న విధంగా ఇక్కడ ఉంటున్నారని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మళ్ళా చెప్తున్నాను, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కనుక మనము ఆ యొక్క కీడులు కలక్కోకుండా ధనము వెంబడి మనము వెళ్ళకోకుండా ఉండాలి. ఈ రోజుల్లో ఆ ధనమును ఆశించి మరి దేవుని సన్నిధిని కూడా దూరం చేసుకుంటున్నారండి. దేవుని ఆలయానికి రావటం విషయంలో కూడా అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఈ ధనం గురించి ఆశించి సాతాను చూపించే ఆ యొక్క ఆశలు, ధనాశ, నేత్రాశ, జీవపటములు, శరీరాశలతో ఉంటూ మరి దేవుని సన్నిధికి రాలేక చాలా మంది ఉంటున్నారు. కనుక దేవుడు మరి ఇటువంటి వారిని మరి దేవుని సన్నిధిని కానీ, దేవుని ఆలయానికి కానీ
దేవుని భక్తి జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్న వారికి మరి దేవుడు తప్పుకోకుండా వారికి ఏదో విధమైనటువంటి కఠిన శిక్షను మరి అమలు చేస్తాడనేసి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత భక్తుడైనటువంటి మోసే కూడా మరి దేవుడు ఒక పరిస్థితుల్లో దేవుడు అతన్ని చంప చూశాడంటండి. మోసే మరి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనేసి మన వాక్యం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా భూమి మీద ఉన్న వారి అందరిలో కంటే సాత్వికుడు అనేసి సంఖ్యాకాండం 12:3 మనం చూస్తున్నాం. ఇటువంటి మోసేని మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే చంప చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మరి దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం ఆజ్ఞించాడంటే మనకి మరి 6 దినములు నీవు కష్టపడి జీవించాలి, 7వ దినమున నీవు విశ్రాంతి తీసుకోవాలి, లేక 7వ దినమున దేవుని సన్నిధిలో నువ్వు గడపాలనేసి దీని అర్థం. మరి నిర్గమకాండం 20:9-10 మనం ఏం చూస్తున్నామంటే ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 20:9-10 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను ఏ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. చూసారు కదండి, ఇక్కడ 6 దినములు కష్టపడి పని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలంట. నీవు గాని నీ కుమారుడు గాని నీ కుమార్తె గాని నీ దాసుడైనా నీ దాసి అయినా కానీ పరదేశుల్లో ఉండే నీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వారైనా వారే కూడా మరి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. పరదేశం నుంచి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే చుట్టాలు. కొంతమంది గృహాలకి చుట్టాలు వస్తే గనక ఆ ఆదివారము దేవుని ఆలయానికి వారు రారండి. ఏంటంటే అమ్మా రాలేదంటే మా చుట్టాలు వచ్చారండి అని అంటారు. ఇక్కడైతే ఆజ్ఞ దేవుడు ఖండితంగా ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు 6 దినాల్లో కష్టపడి పని చేయాలి, 7వ దినాన్ని పరిశుద్ధంగా ఆ యొక్క దినాన్ని నువ్వు ఆచరించాలనేసి ఇక్కడ ఉంటున్నది. 11వ వచనంలో చూస్తాము, 7వ దినం అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచని అనేసి ఉందండి. ఏమంటే ఈ యొక్క విశ్రాంతి దినం రోజున దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరచాడంట, ఆ దినాన్ని ఆశీర్వదించాడంట. మనం ఎలాగున్నాం? ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించమంటున్నాడు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైన ఆ దినాన్ని మనం పరిశుద్ధ దినంగా మనము ఆచరిస్తున్నాము. ఈ దినము పరిశుద్ధ దినము, దీన్ని దేవుడు ఆశీర్వదించిన దినం అండి. మరి దేవుని సన్నిధికి దినాన్ని రాకుండా మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే దీవెనలు ఆశీర్వాదాలు మనం దేవుని దగ్గర నుంచి పోగొట్టుకుంటున్నాము. కనుక దయచేసి గమనించవలసింది ఏంటంటే దేవుని ఆలయానికి దేవుని పరిశుద్ధ స్థలానికి మనం ఈ యొక్క విశ్రాంతి దినమున పరిశుద్ధ దినాన్ని దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధుడైన ఆయన్ని మనం దేవుని మహింపరచాలి, ఆయన్ని కనపరచాలి. పరిశుద్ధ దినం దేవుడు ఏర్పరచుకున్న దినం కనుక నీ మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినాలుగా అంటే ఒక దినము మరి ఎంతో శ్రేష్టం అన్నట్లుగా మరి చూస్తున్నాం. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో గడపడం, దేవుని మాటను ఆజ్ఞను నిర్లక్ష్యం చేసుకోకుండా మనం ఉండడం. ఇందా చెప్పాను కదండి, మోసే అహరోనులు దేవుని మాటని మరి ఎంతగానో పాటిస్తున్నప్పటికీ కూడా ఒక సందర్భంలో దేవుని మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు మరి దేవుడు చంప చూశాడు అన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి అక్కడ ఎవరండి సిప్పోరా మరి ఆ యొక్క రాత్రిని తీసుకుని సున్నతి చేయడం వల్ల మరి ఆ యొక్క మరణా నుండి మరి తప్పించుకున్నట్లుగా మనము నిర్గమకాండంలో చూస్తూ ఉంటున్నాము. మరి కనుక మరి అదేంటంటే సున్నతి అంటే రక్షణ. మరి ఈ రోజుల్లో మరి ఈ యొక్క రక్షణను మనము మరి నిర్లక్ష్యం చేయకూడదనేసి మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆదికాండంలో గమనించిందంటే 17:9 చూస్తారండి. ఆదికాండము 17:9 ఏమంటున్నాడంటే నీవు మాత్రమే గాక తరువాతి వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు. చాలండి, ఇక్కడ ఏం చెప్తుందంటే నీవు మాత్రమే గాక నీ తర్వాతి వారి తరములో కూడా నీ సంతతి వారు కూడా
నా నిబంధనను గైకొనాలంటే దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటంటే రక్షణ పొందాలి. ఆయనతో మనం కలిసి నిబంధన చేసుకుని మరి జీవించాలండి. మనం ఆ విధంగా జీవించకపోతే ఎవరైనప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే మరి వారికి శిక్ష తప్పదండి. మరి మోసేకు ఆ విధమైనటువంటి మరి భయంకరమైన చావు నుండి దేవుడు మరి తప్పించాడండి, తప్పించుకోగలిగాడు. కనుక మరి ఎవరు కూడా దేవుడిచ్చే రక్షణను మనం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మోసే ఆహ్వానులు రెండవసారి మరి వారు దేవుని యొక్క మాటని సరిగ్గా మరి వినలేదండి మోసే ఆహ్వానులు. ఆ యొక్క సందర్భం మనం చూద్దాం. ఇంటికి ఈ విషయాలు నేను చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధికి రాకోకుండా నిర్లక్ష్యం చేస్తూ దేవుడు అంటే అశ్రద్ధ కలిగి జీవిస్తున్న వారి గురించి ఈ యొక్క మాటను నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించుకోకుండా ఉండడం. మోసే ఆహారం లాంటి వారే మరి దేవుని యొక్క మాటని సరైన రీతిలో వినకోకుండా, దేవుని మాటను ఆలకించుకోకుండా, దేవుడు చెయ్యమన్నట్లుగా చేయకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి శిక్షను మరి ఇస్తున్నాడో మనం చూస్తాం. ఎందుకు చెప్పాను, దేవుడు మోసేని సంపచూశాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోది మనం చూద్దాం. సంఖ్యాకాండం 20:8-12 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయండి. మోసే ఆరోనులు ఈ విధంగా దేవుణ్ణి మరి అవిధేయతగా ఉండడం వల్ల దేవుడు ఏ విధంగా వారికి మరి శిక్షను విధించి ఉన్నాడో మనం చూద్దాం. సంఖ్యాకాండము 20:8-12 వచనాల వరకు కొన్ని మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 20 అక్కడ దాన్ని 12 వచనం చూద్దాం. అక్కడ రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించు. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే మరి బండతో మాట్లాడమంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బండతో కొడుతున్నాడండి. ఇక్కడ 9వ వచనంలో చూస్తాం. 20 అధ్యాయం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయిన తర్వాత మోసే అహరోనులు 10వ వచనంలో ఉన్న మాట, ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమంటున్నాడండి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేనండి. చూడండి, ఈ యొక్క మాటను బట్టి ఇది ఒక పూత మాట కాకపోయినప్పటికీ కూడా దేవుని విషయంలో మోసే అహరోనులు ఏం చేస్తున్నానంటే, ఇంతకుముందు దేవుడు ఏం చెప్పాడంటే మోసేకి, బండను కొట్టు నీళ్లు వస్తాయని చెప్పినప్పుడు మోసే ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా త్రాగారండి. రెండో మారు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ బండతో మాట్లాడమనేసి దేవుడు చెప్తే మరి ఏం చేశాడంటే మరి 2 మార్లు ఆ బండని కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు మరి లోకానికి వచ్చినప్పుడు ఒక్క మారే శిలువ మీద మరణించాడండి. మన పాపముల నిమిత్తము దేవుడు ఒక్కసారి యేసు ప్రభు మరణించడానికి ఆ శిలువ మీద కొట్టబడడానికి అనుమతి ఇచ్చాడు. అంతేగాని 2 సార్లు దేవుడు మరి శిలువ వేయడానికి ఆయన ఒప్పుకోలేదండి. మరి 2 మార్లు వేయమని అక్కడ మాట లేదు. అయినప్పటికీ కూడా మరి దేవుడు మోసే అహరోనుతో ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడితే నీకు నీళ్ళు ఇస్తాయని చెప్తే ఇక్కడ ఈయన ఏం చేశారంటే చాలా కోపంతో ఇశ్రాయేలు ప్రజల మీద, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పింపవాలనేసి అప్పుడు 2 మార్లు ఆ బండతో కొట్టడం మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు మరి ఆ యొక్క మాట చెప్పిన మాటని సరైన విధంగా మోసే అహరోనులు చేయని విధంగా చేయకపోయిన గురించి వారికి ఏ విధమైన శిక్ష విధించాడండి, వారు కానానులో ప్రవేశించడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదండి మోసే అహరోనులకి. మరి ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒకవేళ కోపం పడినప్పుడు కూడా అది నిమిషం మాత్రమే కోపము ఉంటుందమ్మో కానీ ఇశ్రాయేలు ప్రజలు తన యొక్క జనాంగము, తన యొక్క కుమార్తెలుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించుకుంటున్నాడు. ఆయా సందర్భాల్లో ఆయా నాయకుల్ని అక్కడ నిలబెట్టుకుని వారి చేత వారి ఇశ్రాయేల్ని నడిపించున్నట్లుగా మనం చూస్తాం. ఈ దినము వరకు కూడా
ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవునికి మరి ఎంతో ఇష్టమైనటువంటి వారు. మరి అటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మోసే అహరోనులు ఏమంటున్నారంటే ద్రోహులారా అనేసి మాట చెప్పేటప్పుడు దేవుడికి మరి అది కోపం వచ్చి మోసే అహరోనుల్ని మరి ఆ యొక్క కానాను ప్రాంతానికి వెళ్ళకోకుండా చేశారు. చూసారు కదా, 2 సార్లు మోసే అహరోనులు మరి దేవుని యొక్క శిక్షను అనుభవించారండి. ఒకటి మరి మోసే నిర్లక్ష్యం వలన తన కుమారునికి సున్నతి చేసే విషయంలో మరి రక్షణ లేని విషయంలో మరి మోసేని దేవుడు సంపచూశాడు. మరి ఎంతటి వాడైనప్పటికీ కూడా మోసే మరి దేవుని యొక్క ఆజ్ఞను మాటని అతిక్రమించినప్పుడు, మాటకు లోపడినప్పుడు మరి దానికి తప్పుకోకుండా శిక్ష విధిస్తూ ఉంటున్నాడు. అలాగే 2వసారి దేవుడు బండతో మాట్లాడమంటే బండను వెళ్ళి 2 మార్లు కొట్టాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల ద్రోహులారా మీ కొరకు నేను నీళ్లను చెప్పించాలనేసి మరి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అంతటి మోసే అహరోనులకే దేవుడు మరి అటువంటి శిక్ష విధించినప్పుడు మరి నీవు నేను ఎంత ఈ లోకంలో జీవిస్తున్నాము, ఎన్నిక లేని వాటి మనము, తృణప్రాయులైనటువంటి మనము దేవుడు మనల్ని ప్రేమించుకుంటూ మనం అనేకమైన అతిక్రమాలు చేస్తూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నట్టుగా మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధికి మనం క్రమంగా మనం రాలేకపోతున్నాం. ధనం మీద ఆశపడి ధనాశల మీద ఉంటూ ధనం వెంబడి మనం వెళ్తూ ధనాపేక్ష కలిగిన వారమై మరి దేవుని సన్నిధికి మనము దూరం అవుతూ ఉంటున్నాం కనుక మరి దేవుడు దీన్ని బట్టి మన తీర్పులోకి దేవుడు తీసుకుని రాడండి. మోసేన అహరోనుని తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు నిన్ను నన్ను దేవుడు తీర్పులోకి తీసుకురాడా? మరి అలాంటి కానాను పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ కానానికిలోకి మరి ప్రవేశిస్తారని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూములోకి మరి వెళ్ళనివ్వకోకుండా వారిని మరి అటువంటి శిక్షని వారు భరించడం మనము చూస్తూ ఉంటున్నాం. చూసారా, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనము ద్వారా మనం వెళ్ళకూడదు. అంటే దేవుని మాట ఎప్పుడు చెప్తున్నాం, దేవుని ఆజ్ఞకు లోపడపోయినా శిక్షే. మరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఆజ్ఞని ఇచ్చాడు దేవుడు. అటువంటి ధనాన్ని మనం దేవుణ్ణి సేవించాలి, నువ్వు సిరిని సేవించొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక మనం దాని వెంబడి వెళ్ళకోకుండా దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని వైపు మనం చూడాలనేసి ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ దినాన్ని ధనాపేక్ష వలన ఏమైతే కీడులు కలుగుతాయో, ధనవంతులుగా ఉండడం వల్ల మరి ఏమి పోగొట్టుకుంటున్నామో మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మనకందరికీ తెలిసిన సన్నివేశమే లోక సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఒక మాట చూస్తాం, 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడంటే తన భార్యను విడనాడి మరి అతను వివాహము చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుతున్నాడు అనేసి. ఇది మరి భార్యను విడనాడి ఒకదాన్ని వివాహం చేసుకుంటే ఏ విధమైనటువంటి వ్యభిచారమో, దేవుణ్ణి విడిచిపెట్టి ధనం వెంబడి వెళ్ళడం కూడా అటువంటి వ్యభిచారం అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ మాటలు నేను చదివి మీకు వినిపిస్తున్నాను. కనుక ధనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలనేసి, వ్యభిచారులుగా మనం ఉండకూడదనేసి ఇక్కడ మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే మరి ఒక ధనవంతుడు ఉన్నాడు. మనందరికి తెలిసిన విషయం ఏంటి, సన్నివేశమే. ధనవంతుడు లాజరు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక కిందకి వెళ్తుంటే 19వ వచనంలో 16వ అధ్యాయం, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతుంటున్నాడు అంటండి. ఎవడండి వీడు? ధనవంతుడు అంట. లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని 3 రకాలుగా డిఫరెన్షియేట్ చేశారండి. 3 రకాలుగా. ఒకళ్ళు ధనవంతుడు, రెండోది పేదవాడు, మూడోది దరిద్రుడు అండి. ధనవంతుడు అంటే అన్ని సౌకర్యాలు కలిగినట్టుగా ధనవంతుడి గురించి మనం చెప్పక్కర్లేదు. పేదవాడు అంటే మరి అతనికి ఒక నివాసం ఉండి ఏ రేకుల సెట్, ఏ కమ్మల పాకో ఏదో ఒక నివాసం ఉండి మరి తన తినడానికి ఏ రోజు పచ్చం ఆ రోజు మరి కూలికి వెళ్ళి కూలి సంపాదించుకుని మరి వచ్చి మరి అతని జీవనోపాధిని సాగించుకుంటున్న వాడు పేదవాడుగా మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. మరి దరిద్రుడు అంటే మరి ఇంకా అతనికి ఏ విధమైనటువంటి ఆధారం ఉండదండి, ఏ విధమైన నివాసం ఉండడానికి నివాసం ఉండదు, తినడానికి
తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు వాళ్ళకి. మరి ఇటువంటి వారు దరిద్రుడండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నారపు వస్త్రాలను మరి ధరించుకుంటున్నాడంట. యేసు ప్రభు వారి దినాల్లో మరి ధనవంతుడిగా ఉన్నాడు అని అంటే తీర్చేయడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే వాడు సన్నపు నార వస్త్రాలు వాళ్ళు వేసుకుంటా ఉండేవారంటండి. అంతేకాకుండా ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటా ఉండేవారంట. అవి వేసుకున్న వారు మాత్రమే ధనవంతులుగా మరి ఆ రోజుల్లో పరిగణించేవారు అని అంటండి. మరి ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, మరి ఎంత ధనవంతుడైనా వారు వేసుకునే బట్టలు చాలా సింపుల్గా మరి ఉంటూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో మరి ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రాలు మరి వేసుకుంటూ ఉండేవారండి. ఆ రోజుల్లో మరి వస్త్రాలకి చాలా విలువ ఉన్నదంటండి. వస్త్రాలకి చాలా విలువ ఉన్నది. ఆ వస్త్రాల గురించి ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వస్త్రాల గురించి ఏ విధంగా ఉందో, ఆ రోజుల్లో మరి ఏ విధంగా ఈ రోజుల్లో బంగారము వెండిని మనం తాకట్టు పెట్టుకుంటా ఉంటాము, ఆ రోజుల్లో కూడా ఆ రోజుల్లో అయితే వస్త్రాలను తాకట్టు పెట్టేవారంటండి. ఆ రోజుల్లో ఏంటంటే వస్త్రాలను తాకట్టు. ఈ రోజుల్లో ఎవరైనా వస్త్రాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టుకుని నాకు కొన్ని డబ్బులు ఇవ్వమా అంటే ఎవరు ఇలాంటి ఎంత ఖరీదైనటువంటి వస్త్రాలైనా కానీ ఆ రోజుల్లో వస్త్రాల గురించి 3-4 వచనాలు మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరి ఆమోసు గ్రంథం చూడండి, ఒకే ఒక మాట ఉంది. ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చూస్తాము. తాకట్టు పెట్టారంటండి. వస్త్రాలని తాకట్టు పెట్టినటువంటి వస్త్రాల గురించి మనం చూస్తున్నాం. ఆమోసు 2వ అధ్యాయం 8వ వచనం. చాలండి, ఇంకెక్కువ అక్కర్లేదు. అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు జీవిస్తున్న దినాల్లో బట్టల్ని వస్త్రాలని తాకట్టు పెట్టు. ఆమోసు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ఈ మాట, తాకట్టు పెట్టుకున్నటువంటి వస్త్రాలు. మరి ధనవంతుడు కొన్నటువంటి వస్త్రాల గురించి తెలియజేయడానికి ఈ మాటలను మీకు చూపిస్తా ఉంటున్నాను. న్యాయాధిపతుల్లో 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, సంసోను దెలీలా గురించి వారి యొక్క పొడుపు కథ. ఒక పొడుపు కథను వేసినప్పుడు మరి అక్కడ ఇన్ని తులాల బంగారము, ఇన్ని తులాల వెండి ఇస్తానని అనలేదు, కానీ అక్కడ వస్త్రాలకు విలువ ఎక్కువ ఇస్తున్నారండి. సన్నపు నారపు వస్త్రాలు. న్యాయాధిపతులు తీయండి 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉంటున్నాము. మరి మనందరికీ తెలిసిన సన్నివేశం మీద అక్కడ సంసోను దెలీలా గురించి, సంసోను ఏ విధంగా మరి ఆ యొక్క చాలండి. చూసారు కదా, ఇక్కడ పొడుపు కథ ఒకటే వేసాడండి. అక్కడికి వచ్చిన మరి ఫిలిష్తీయులైన వారు సంసోను దగ్గరికి రావడం, మరి దెలీలా గురించి సంసోను అక్కడ ఉండడం, మరి ఆ సన్నివేశం ఆ సందర్భం అంతా మనకు తెలుసు. ఆ సమయంలో ఆ సంసోన్ని మరి యొక్క ఫిలిష్తీయులు ఏ విధంగానైనా అతన్ని పట్టుకొని బంధించాలనేసి వారు చూస్తున్నప్పుడు మరి అతని తలలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి ఫిలిష్తీయులు సంసోన్ని ఎదుర్కోలేకపోయేవారిని, జయించలేకపోయేవారు. అలాంటి సమయంలో మరి దెలీలాని మరి అతను ఇష్టపడుతున్నట్లుగా తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒక 30 మందిని యవనస్తుల్ని మరి యొక్క సంసోను దగ్గర పెట్టి ఉంచినప్పుడు మరి ఈయన ఒక పొడుపు కథనే వేశాడండి. అది ఎవరో సంసోను ఏమనంటే, మరి నేను వేసిన పొడుపు కథను మీరు విప్పినట్లయితే 30 సన్నపు నారపు బట్టలు, 30 దుస్తులు ఇస్తాననేసి చెప్పాడు. ఒకవేళ మీరు కనుక ఆ యొక్క పొడుపు కథ యొక్క భావాన్ని మీరు తెలియచేయలేకపోతే కనుక మీరు నాకు 30 సన్నపు నారపు బట్టలు, 30 దుస్తులు నాకు ఇవ్వాలనేసి ఈ పొడుపు కథలో పందెం వేశారండి. పందెం కట్టిన వస్త్రాలు అన్నమాట. ఇక్కడ ధనవంతుని యొక్క వస్త్రాల గురించి చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వస్త్రాలు 1, 2, 3 మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో ఇది 2వది. సంసోను పొడుపు కథలో మరి పెట్టిన
పెట్టినటువంటి మరి పందెం ఏంటంటే 30 సన్నపు నార పట్ల 30 దుస్తులు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పొడుపు కథ ఏంటంటే మరి బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుండి తిండి వచ్చును అన్న మాట మరి ఆ పొడుపు కథగా ఉంటున్నది. ఆ పొడుపు కథను ఆ ఫిలిష్తీయులు కానీ యవనస్తులు కానీ మరి చెప్పలేని సమయంలో మరి వారు ఏం చేశారంటే ఆ ఫిలిష్తీయులు ఆ దెలీలా దగ్గరికి వచ్చి, నువ్వు గనక సంసోను దగ్గర ఈ విషయం ఈ పొడుపు కథ యొక్క భావాన్ని కనుక్కుని మాకు చెప్పకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని మేము కాల్చి వేస్తామనేసి మరి చెప్తారనమాట. ఆ విషయం గురించి ఏం చేస్తారంటే దెలీలా సంసోను లాలించి ఆ యొక్క విషయాన్ని మరి దాని యొక్క భావాన్ని రాబట్టుకుని ఫిలిష్తీయులకు చెప్పిన తర్వాత ఫిలిష్తీయులు మరి ఆ దినం వచ్చిన 7 దినాల విందు అనేసి అక్కడ రాయబడి ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. ఆ విందు అవ్వక ముందే వాడు వచ్చి 7 దినాలు అయిన తర్వాత ఈ యొక్క పొడుపు కథ యొక్క భావాన్ని చెప్తా ఉంటారు. మరి సింహం కంటే బలమైనది ఏంటి అక్కడ చూసారంటే ఉందన్న మాట చదవగలరా? దేనికంటే తీపి అయినది ఏది, సింహం అంటే బలమైనది ఏది అనేసి మరి ఆ పొడుపు కథ యొక్క భావాన్ని వారు విప్పితే అక్కడ ఏం చేయాలండి, ఇప్పుడు సంసోను మరి 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు వారికి ఇవ్వాల్సింది. అంటే పందెము కట్టడానికి అక్కడ బట్టలను ఉపయోగిస్తున్నారు, వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. మరి అలాగే మరి ఇంత తాకట్టు పెట్టడానికి వస్త్రాలను ఉపయోగించుకుంటున్నారు. మరి ఇంకొక దిక్కున ఇంకో మాట ఉందండి, దోచుకోబడిన వస్త్రాలండి ఇవి. లోకసువార్త 10:30 వచనంలో మనందరికీ తెలిసే గుడ్ సమరయన్ గురించి మరి మంచి సమరయన్ గురించి మనకు తెలుసు. అక్కడ ఏం జరిగింది, అక్కడ యెరూషలేము నుండి యెరికోకి తిరిగి వెళ్తున్న ఒక మనుషుడు చాలండి అతని కొర ప్రాణంతో విడిచిపెట్టారు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మరి ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తున్నాడు. దొంగల చేతులు అతను చిక్కపడ్డాడు. మరి ఆ దొంగలు ఇతని దగ్గర నుంచి దోచుకున్నది ఏంటంటే అక్కడ ఏం దోచుకున్నాడు, బట్టలను దోచుకున్నారంట. అతని దగ్గర ఉన్న బంగారు ఉంగరాన్ని కానీ మరి ఇంకా మరి విలువైనటువంటి వస్తువులు కానీ అతని దగ్గర నుంచి తీసుకోలేదు. కానీ మరి అతను కొట్టి అతని యొక్క బట్టలను దోచుకుని మరి అతని కొర ప్రాణంతో విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో వస్త్రాల గురించి చాలా విలువ ఉందనేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. 4వ మాట చూసుకుని ముందుకు వెళ్దాం. మరి సేవకుల యొక్క వస్త్రాలండి పరిశుద్ధ గ్రంథంలో సేవకులు వేసుకునే వస్త్రాల గురించి ఉంది. అక్కడ సొలొమోను గురించి మనందరికి తెలుసు. సొలొమోను యొక్క సేవకులు 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉందండి. సొలొమోను యొక్క ఉపచారుల యొక్క వస్త్రాలు అంటే పనివారి యొక్క వస్త్రాలు, అతనికి ఇన్ని అందించే వారి వస్త్రాలు చూసి శాబా దేశపు రాణి విస్మయం పొందినట్టండి. మనందరూ తెలుసు కదా 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని చూసి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము, ఆ జ్ఞానం గురించి మనం తెలుసుకుందాము, అతని యొక్క వైభవం ఎంత ఉందో అక్కడ చూద్దామనేసి శాబా దేశపు రాణి వచ్చినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే చూసారు కదండి, సొలొమోను దగ్గర ఉన్నటువంటి పనిచేసే వారి యొక్క వస్త్రాలు, అలాగే గిన్నెలు అందించడం అంటే ఆహారం తినేటప్పుడు ఆ ద్రాక్షారసం తాగేటప్పుడు అక్కడ గిన్నెలు అందించడానికి ఉంటారని కొంతమంది. వారి యొక్క వస్త్రాలను చూసినప్పుడు శాబా దేశపు రాణి మరి ఎంతగానో విస్మయం పొందింది అనేసి అంటే ఎంతో ఆశ్చర్యపోయింది అనమాట. అంటే వారి యొక్క వస్త్రాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. సొలొమోను వస్త్రాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. సొలొమోను యొక్క పనివారి యొక్క వస్త్రాలు ఈ విధంగా ఉంటున్నప్పుడు మరి సొలొమోను యొక్క మరి వస్త్రాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ వస్త్రాల గురించి మరి ఇక్కడ చూద్దాం. ఎక్కడంటే మరి లోకసువార్త అసలు మరి ధనవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు
అతడు వేసుకున్నటువంటి సన్నపు నారాల వస్త్రాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవచ్చు. ధనవంతుడి గురించి చూస్తుంటే రీసెంట్ గా తన కుమారుని పెళ్లి చేసినటువంటి అంబానీని మనం చూడవచ్చు. వాళ్ళు వేసుకుంటున్న బట్టల్ని మనం చూస్తున్నాం. మరి ఎంత ఖరీదైన బట్టలు, మరి అంబానీ యొక్క భార్య ఆ యొక్క వివాహం దగ్గర కట్టిన చీర మరి ఎన్నో కోట్లు ఖరీదంటండి. అంతేకాకుండా ఆమె వేసుకున్న నెక్లెస్ మరి ఎన్నో $1 బిలియన్ అనేసి అక్కడ రాయబడి ఉందండి. ఎంత ధనవంతులో మరి దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాము. ధనవంతులుగా జీవిస్తున్న ధనవంతుడి గురించి, అతను వేసుకున్న వస్త్రాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. అతని పేరు లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంటండి. అతను ఎంతో దరిద్రతలో మరి ఉండడం చూస్తున్నాం. మనం కింద చెప్పుకున్నాం కదండి, అతను నివసించడానికి నివాసం లేదు, మరి అతను కప్పుకోవడానికి వస్త్రం లేదు, మరి అతను ఎండకి ఎండుతూ ఉంటున్నాడు, వర్షానికి తడుస్తూ ఉన్నాడు, చలికి మరి అతను మరి వణుకుతూ ఉన్నాడు. ఇటువంటి మరి దరిద్రుడనంటే లాజరు ఈ ధనవంతుని యొక్క వాకిట గేటు బయట మరి అతను అక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా అతను తినడానికి తిండి లేకోకుండా ఉంటున్నాడు. మరి ఆ యొక్క ధనవంతుని యొక్క మరి పళ్ళ మీద నుంచి పడిన రొట్టె ముక్కల్ని మరి ఎత్తి మరి ఆ యొక్క బయట ఉన్నటువంటి చెత్త కుండీలో తీసుకొచ్చి పడేస్తే వాటితో తన కడుపుని మరి ఆకలిని తీర్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి ఈ దరిద్రుని యొక్క జీవితం మనం చూస్తున్నాము. దరిద్రుడే కాదు, మరి ధనవంతుడైతే ఎంతో ఖరీదైన వాహనంలో మరి ఎంతో మరి ఖరీదైనటువంటి ఆ యొక్క కూలింగ్ గ్లాసులు, గాగుల్స్, మరి స్పెక్టికల్స్ పెట్టుకుని మరి అక్కడ బయటికి వెళ్తున్నప్పుడు ఈ లాజరు అతనికి కనపడతలేదండి. ఒకవేళ చూసినా కూడా లాజరును పట్టించుకునే స్థితిలో అతను లేడండి. మరి ఏ దినాన్ని కూడా లాజరు అన్ని దినాలు అక్కడ ఉంటున్నప్పటికీ కూడా గేటు బయట ఏ రోజు కూడా ఒక పట్టను తీసుకొచ్చి ఆ లాజరుకి ఇచ్చిన దినాలు లేవండి. ఒక దుప్పటును తీసుకొచ్చి ఇచ్చిన దినాలు లేవు. కానీ మరి ఆ ధనవంతుడు ఎంతో కఠినాత్మంగా అక్కడ జీవిస్తూ ఉంటున్నాడు. మరి లాజరు అయితే ఎంతో దరిద్రతను అనుభవిస్తూ మరి అతను బట్టలు లేనప్పుడు మరి ఆ యొక్క కురుపులను అంటే కుక్కలు నాటుకున్నట్లుగా మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా లాజరు ఎంతో మరి దీన స్థితిలో, దరిద్రత స్థితిలో దరిద్రాన్ని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం లాజరు ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా, ఇంత మరి దరిద్రతను అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి ఏనాడు కూడా ఆయన ఎవరి మీద ఏ విధంగా కూడా సణుగుకుంటాం కానీ, ఈర్షపడడం కానీ, అసూయ పడడం కానీ అతను చేయలేదండి. అన్ని సంవత్సరాలు కూడా మరి ఆ యొక్క కురుపులతోటి, బాధతోటి ఆ యొక్క గేటు బయట కూర్చుని మరి కుక్కలతో నాకించుకుంటూ మరి ఎంతో ఓర్పు సహనంతో అక్కడ జీవిస్తూ ఉంటున్నాడు. కానీ ఏ విధంగా కూడా ఎవరిని అతను దూషించలేదండి. అంతేకాకుండా కొంతమంది అయితే ఒక లాజరు లాంటి జీవితం కనుకుంటే మరి కొంతమంది అయితే ఏం చేస్తారంటే వారి యొక్క జీవితాన్ని అక్కడే అంతమొందించుకుంటారు అనుకుంటా. అంటే మరణం అవ్వాలని కోరుకుంటా ఉంటారండి. లాజరు అయితే ఆ విధంగా నేను మరణం అవ్వాలని కోరుకోలేదండి. దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో జీవించడానికి లాజరు మరి ఇష్టపడ్డాడండి. మన ఈ లోకంలో జీవిస్తున్న మనకు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను లాజరును చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా లాజరు ఎవరినే దూషించలేదండి, దేవుని దూషించలేదు. మనకి సమయంలో యోగు మనకు గుర్తు వస్తూ ఉంటాడు కదండి. ఆయన భార్య అంటది, దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్మని అంటది. ఇక్కడైతే లాజరు అయితే మరి ఏ విధంగా కూడా మరి ఎవరిని దూషించడం కానీ, మరి ఈర్ష పడడం కానీ, అసూయ పడడం కానీ ఇక్కడ చేయలేదు. ఎటువంటి దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన హృదయాన్ని, తన యొక్క మనస్సుని మరి దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం మరి ఆయన చేసి ఉన్నాడండి. మరి ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో మరి లాజరు జీవిస్తున్నాడు. క్షీణించిపోయిన ఆయన ఆరోగ్యంలో ఉంటున్నప్పటికీ కూడా మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా మరి ఆయన దూషించిన పరిస్థితులు అక్కడ కనపడతలేదండి. ఆయనకు ఉన్నటువంటి జీవితంతో ఆయన సంతృప్తి కలిగి జీవించగలిగి ఉన్నాడండి. అంతేకాకుండా దేవునిలో నేను అనుకుంటాను ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క శరీరము కొన్ని దినాల్లో
మరి ఇది మంటికి చేరవలసిన ఈ శరీరం ఎలాగున్నప్పటికీ కూడా పర్వాలేదు, ఇది దేవుడిచ్చాడు నాకు, ఈ శరీరంతో నేను ఈ విధంగా జీవించడం ఇది దేవునికి ఇష్టం కావాలి, నేను ఈ విధంగా జీవిస్తాననేసి మరి ఆ విధంగానే మరి ఆ దినాలన్నిటిలో కూడా ఆయన బ్రతికాడు, ఆయన జీవించాడు. మరి దేవుణ్ణి ఏనాడు కూడా మరి దూషించలేదండి. మన జీవితాల్లో వచ్చే చిన్న కష్టంతో మరి చిన్న వర్షం వచ్చిందా, కొంచెం ఎండ ఎక్కువైందా, మరి మన శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టుకోవడానికి మనం ఇష్టపడ్డాం. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మరి ఆ గేటు బయట ఉన్నటువంటి ఈ యొక్క లాజర్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కురుపులతో ఉంటున్న లాజరు, ఏ విధమైన వస్త్రాలు లేనటువంటి లాజరు, ఆ కురుపుల్ని కుక్కలు నాకుతున్నటువంటి ఆ పరిస్థితి, మరి ఆ పెంట మీద పడవేసబడినటువంటి ఆ రొట్టె ముక్కలు తింటున్నప్పుడు ఆ కుక్కలు కూడా వెళ్ళి ఆ యొక్క రొట్టెలను తింటున్నాయంటండి. కుక్కలు ఇతను కలిసి ఆ రొట్టె ముక్కలను తినే సందర్భం అక్కడ మనకు కనపడుతుంది. ఎటువంటి మరి దీనమైనటువంటి పరిస్థితితో మనం చూసుకుంటూ ఉంటున్నాము. కనుక ఈయన ఎప్పుడు కూడా నాకు ఆహారం ఇయ్యి, లేకపోతే నాకు వస్త్రాలు ఇయ్యి, నాకు మరి ఆరోగ్యం అని ఏ సమయాన్ని కూడా దేవుని ప్రార్థించలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుడిచ్చింది మరి దేవుని మరి ఆయన కాపాడుకుంటాడన్న విషయం ఆయన పూర్తిగా నమ్మి ఉంటున్నాడండి. మన ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, మరి సామెత గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉంటున్నాము, నాకు తగినంత ఆహారం నాకు దయచేయి ప్రభువా అనేసి. సామెతలు 30వ అధ్యాయం 8-9 వచ్చినట్లు ఒక మాట ఉంది, మనం చూద్దాము. మరి నాకు తగినంత ఆహారం నాకు దయచేయి, ఎక్కువైతే నేను తిని నువ్వు ఎవడవంటాను, నిన్ను మర్చిపోతాను అనేసి అంటారు. తక్కువైతే కనుక నేను దొంగిలి నిన్ను దూషిస్తాను అనేసి అనే మాట ఒకసారి చదువుతారండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తున్నాము. చాలా చూసారు కదండి, ఇక్కడ తగినంత ఆహారము నాకు దయచేయం, పేదరికాన్నైనా ఐశ్వర్యాన్నైనా నాకు ఇవ్వద్దు ప్రభా, తగినంత ఆహారం ఇమ్మనేసి అంటున్నాడు. లాజర్ అయితే ఏమంటున్నాడంటే దేవుడే చూసుకుంటాడు, నాకు కావాల్సిన ఆహారము. ఒకవేళ కొన్ని దినాలు ఈ రొట్టె ముక్కలతో నేను ఒకవేళ మరి ఆకలి తీర్చుకోవడము, దేవుడు ఈ విధంగా నాకు పరీక్ష పెడుతున్నాడేమో, దీంట్లో మరి ఆయన ఎంతో సహనము కలిగి ఆయన యొక్క టెంపర్ని ఏ విధంగా లూజ్ అవ్వకోకుండా మరి ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మరి జీవించడం లాజరు నేర్చుకున్నాడు. సత్య సహవాసంలో మధ్యాహ్నకాల సమయంలో ఈ యొక్క మాటలు వింటున్న మనము మరి ఆ పరిస్థితి మనకి దేవుడు ఏ పరిస్థితులు మనకు అనుగ్రహించున్నాడో ఆ పరిస్థితుల్లో మనం జీవించడానికి మనం నేర్చుకోగలుగుతున్నామా, లేక నాకు ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి అని ఎంతసేపు ఈ బాధల గురించే చెప్తా ఉంటామా, ఆ బాధల్లో కూడా బాధను అనుభవిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్ళగలిగినటువంటి అనుభవం మనకుందా? ఒకవేళ అట్లా లేనట్లయితే దేవుడు ఏ స్థితి అయితే నీకు నాకు కలిగించాడో ఆ స్థితిలో జీవించడం మనం నేర్చుకోవాలి. మనకు తెలుసు, అందరికి తెలిసిన ఒక సేయింగ్ ఉందండి, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేసి మరి ఒక సేయింగ్ ఉంది. మరి ఇక్కడ లాజర్ అయితే ఏమంటున్నాడంటే అందరూ బాగుండాలి, నేను బాగోపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన బాగున్న పరిస్థితుల్లో లేడండి లాజర్, అక్కడ బాగోలేని పరిస్థితుల్లోనే ఎంతో భయంకరమైనటువంటి దరిద్రతను అనుభవిస్తున్నాడు లాజరు. అయినప్పటికీ కూడా లాజరు అంటున్నాడు అందరూ బాగుండాలి, నేను దాంట్లో లేకపోయినా పర్వాలేదు, నేను దేవునిలో ఉంటే చాలనేసి మరి లాజరు కోరుకుంటున్నాడండి. చూసారా లాజరు ఏ విధమైన పరిస్థితుల్లో మరి జీవించాడో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. అందుకనే మరి చనిపోయిన తర్వాత మరి లాజరుని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయండి. మరి ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఈ సన్నివేశం అంతా కూడా మనకు తెలుసు. దేవదూతలు తీసుకెళ్లే విధంగా మనం ఈ లోకంలో మనం జీవించాలి. మనం మరణం అయిన తర్వాత దేవదూతల చేత మనం తీసుకెళ్ళబడుతున్నామా, లేక ధనవంతుడి లాగా పాతాళంలోకి మనం వెళ్ళిపోతున్నాం అన్నదే మనం ఒకసారి మధ్యాహ్నకాల సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ధనవంతుడైతే తన జీవించినంత కాలము సుఖాన్ని అనుభవించాడు,
దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని అనుభవించినటువంటి ఈ యొక్క ధనవంతుడి గురించి మనం చూస్తున్నాము. మరి మనం బ్రతికినప్పుడు ఈ యొక్క ధనవంతుడు కూడా బ్రతికినప్పుడు ఏ విధంగా కూడా ఇతరులకి సహాయం చేయలేదండి. అతను ఎంతో ధనవంతుడు అయినండి. ఏమన్నదంటే ధనవంతుడు ఉండను, మరి అతడు బహుగా సుఖపడుచుండునని అన్నాడు. అంటే ఎంతగానో సుఖపడటానికి సరిపడా ధనము సిరి అతని దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇతరులకు ఏ విధంగా సహాయం చేయకోకుండా అతను జీవిస్తున్నాడు. చూద్దాం ఒక మాట, మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తున్నాం. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఏంటన్నది మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ఒక్క మాట ఉంది, చదివి ముందుకు వెళ్దాం. చాలండి, చూసారు కదా ఇక్కడ మిక్కిలి అల్పులైన ఈ మనుషులకు, మరి అవసరతలో ఉన్నవారి, దరిద్రతలో ఉన్న వారికి, పేదలైన వారికి మీరు సహాయం చేశారు కనుక మీరు నాకు చేసినట్లే. చాలా మంది దేవుడే వచ్చి మనల్ని సహాయం అడుగుతాడని అనుకుంటారు, కానీ మరి ఇక్కడ మాట ఏం చెప్తున్నానంటే పేదలైన వారికి, దరిద్రులైన వారికి నువ్వు సహాయం చేస్తే ఇది దేవునికి సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ ఈ మాట ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఇంతకీ ఇక్కడ ఒక మాట ఉందండి, మనం చదువుకోలేదు కానీ ఇక్కడ ఏముందంటే 24వ వచనంలో లూకా సువార్త 16వ అధ్యాయం లాజరు గురించి, ధనవంతుడి గురించి చెప్తున్నప్పుడు ధనవంతుడి గురించి చెప్తున్న మాట ఇక్కడ ఏమనంటే 24వ వచనంలో తండ్రి అయిన అబ్రహామా అనేసి ఇతను ఆ పాతాళంలో నుంచి అబ్రహామును పిలుస్తున్నాడండి. అంటే తండ్రి అయిన అబ్రహామా. మనం అనుకుంటున్నాము ఇందాక చెప్పిన సన్నివేశాన్ని బట్టి ఈ ధనవంతుడు ఒక అన్యుడై ఉండొచ్చు, ఈ ధనవంతుడు దేవుడు అని తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు, మరి సేవకులు అంటే ఎవరో తెలియదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అంటే ఎవరో తెలియదని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మరి పాతాళంకి వెళ్ళిన తర్వాత ధనవంతుడు మరి అక్కడ తండ్రి అయిన అబ్రహాముని పిలుచుకున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడికి అబ్రహామే అతననేసి ఎలా తెలుసు? అక్కడ ఉంటున్న వ్యక్తి అబ్రహాం అనేసి ఎలా తెలుసండి? తండ్రి అయిన అబ్రహాం అనేసి ఇక్కడ పాతాళంలో ఉండే ధనవంతుడు పిలుస్తూ ఉంటున్నాడు. అంటే ఇతనికి ముందుగానే అబ్రహాం ఎవరో ఆయనకి తెలుసు అన్నమాట. ఈ లోకంలో జీవిస్తుండగా నేను అనుకుంటాను తండ్రి అయిన అబ్రహాము తెలుసు, అతనికి లాజరు తెలుసు, మరి రక్షకుడు అయినటువంటి యేసు ప్రభుల వారు కూడా ఆయనకి తెలిసి ఉండొచ్చు. అంటే ధనవంతుడిగా ఉండడం వల్ల మరి ఇతను అబ్రహాము తెలిసినప్పటికీ, మరి లాజరు తెలిసినప్పటికీ ఏ విధంగా కూడా లాజరుకి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. పాతాళంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుందండి అతని కింద నుంచి అతనికి మంటలు, అగ్ని జ్వాలలు అక్కడికి వస్తున్నాయి. అతను కాలుస్తున్నప్పుడు మరి ఏం చెప్తున్నాడంటే తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడమనేసి ఇక్కడ వచ్చినలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాతాళంలోకి వచ్చిన తర్వాత అతను బాధలు తెలుస్తున్నాయండి ధనికుడికి. లోకంలో ఉండగా అతను మరి యొక్క పేదవారిని చూసే పరిస్థితుల్లో లేడు. మరి అతను గేట్ ఎదురుకోకుండా అనేక సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి లాజరు అతను చూడలేదు, ఏనాడు ఒక వస్త్రం ఇవ్వలేదు, ఏనాడు మన గిన్నెడు నీళ్లు ఇవ్వలేదు. మరి అతనికి ఏమీ చూడకోకుండా మరి ఎంతో మరి పండ్లు కమ్ముకుని మరి అతను ఉంటున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పాతాళంలోకి వచ్చిన తర్వాత అక్కడ పిలుస్తున్నాడు తండ్రి అయిన అబ్రహామా. ఏమంటున్నాడండి? అతను నా యందు కనికరపడి చూడండి. ఇప్పుడు అతనికి ఎవరు అవసరం వచ్చిందంటే లాజరు అవసరం వచ్చింది. మరి కింద భూలోకంలో ఉంటుండగా మరి ధనవంతునికి మరి లాజరు గుర్తు రాలేదు, లాజరు అతని కళ్ళకు కనపడలేదండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాతాళంలోకి వచ్చిన తర్వాత ఆ అగ్ని జ్వాలలతోటి మండుతుందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనేసి మనందరికీ తెలుసు. మరి అక్కడ మనుషుడు చనిపోడండి, కానీ నిత్యము కాలుతూ ఉంటాడనమాట. అటువంటి భయంకరమైనటువంటి కాలుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క ధనవంతుడు ఉంటున్నప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే తండ్రి అయిన అబ్రహామా లాజరుని పంపించి
అతని యొక్క వేలి కొనని నీటిలో ముంచి ఆ నీటి చుక్కను నాలుక మీద పెట్టి నాకు చల్లార్చు అనేసి అబ్రహాముతో చెప్తున్నప్పుడు మరి లాజరు వెళ్ళాలండి. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము లాజరు ఏ విధంగా మరి అక్కడికి చిటికి నీళ్ళతో వేలితో ముంచి నీటిలో ముంచి మరి అక్క నీటి చుక్కన ఆ ధనవంతుడి పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలండి. మరి చూసారా మనకి మరి ఒకవేళ అంత దూరంలో ఉంటున్న వ్యక్తి ఒకవేళ అబ్రహామే లాజరు నువ్వు నీటి చుక్కన అతను వేలితో పనిలో ముంచి తీసుకురమ్మంటున్నాడు, నువ్వు తీసుకెళ్ళు అని అంటే గనక ఒక నీటి చుక్కను మరి వేలి పనితో ముంచి మరి ఇక్కడ నుంచి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరు అక్కడ నుంచి మరి పాతాళం వరకు ఆ నీటి చుక్కనే ఇలా తీసుకెళ్తా ఉంటుంటే ఆ నీటి చుక్క ఉంటుందండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ధనవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి నీటి చుక్క ఉంటుందా? ఉండదండి. కానీ ఈ యొక్క ధనవంతుడు మరి నీటి చుక్కను మరి పంపించమని కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే మరి ఈ యొక్క ధనవంతుడు మరి కోరుకున్నది ఆ నీటి చుక్క కాదండి, శారీరకంగా కనపడుతున్న భౌతికంగా కనపడుతున్న ఆ నీటి చుక్కను కాదు. కానీ మరి ఈ యొక్క ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆ పాతాళ లోకంలో నుంచి మరి ఏ విధంగానైనా తప్పించుకుని మరి ఆ యొక్క మరి పరలోకంలోకి వెళ్ళాలనేసి ధనవంతుడు కోరుకుంటూ మరి యొక్క నీటి చుక్కను అడుగుతున్నాడండి. ఆయన అడిగిన నీరు ఏంటంటే మనం చూద్దాం యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఏ నీటిని మరి ఈ యొక్క ధనవంతుడు అడుగుతున్నాడో చూద్దాం. అతను ఏం చేయాలి, అతనికి ఏంటి కావాలంటే నిత్య జీవంలోనికి వెళ్ళడానికి. చూడండి ఇదండి అతను అడిగిన నీరు ఏంటంటే నిత్య జీవ జలాలు. నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఏ జీవ జలాలు అయితే అవసరమో ఆ జీవ జలాలు ఈ యొక్క ధనవంతుడు అడుగుతున్నాడండి. భూలోకంలో ఉండగా జీవిస్తుండగా అతని యొక్క నీటిని కానీ ఈ యొక్క జీవజలాలను కానీ ఏమి పట్టించుకోలేదండి. దేవుని యొక్క మాటల్ని పట్టించుకోలేదండి. మరి అనేక మంది భక్తులు ఉన్నారు, రక్షణ గురించి కానీ ఏమి పట్టించుకోలేదు. కానీ అతను మరి అన్ని తెలిసిన వ్యక్తే, మరి మాట దేవుని గురించి తెలిసిన వ్యక్తే, అబ్రహాము తెలిసిన వ్యక్తే, లాజరు తెలిసిన వ్యక్తే, మరి యేసయ్య రక్షణ గురించి కూడా అతనికి తెలిసిన వ్యక్తే. కానీ ఆ రక్షణ పొందలేదు, దాని కనుక అతను పాతాళంలో పడ్డాడు. ఇప్పుడు అతనికి రక్షణ అవసరం వచ్చిందండి. ఆ జీవ జలాలు ఇప్పుడు అవసరం పడ్డదండి అతనికి. మరి ఆ నీటిని మరి నాకు దగ్గరికి పంపించు అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాం అనేసి అతన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. మరి ఇప్పుడు అక్కడ సాధ్యమండి ఆ నీరుని ఇవ్వడానికి. ఒక్కసారి ఈ భూలోకంలో ఈ యొక్క జీవన యాత్ర ముగిసిందంటే మరి దాని తర్వాత ఆ జీవజాలాలను మనం తీసుకుంటానికి మనకి సాధ్యం కాదు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆ జీవజాలాలను త్రాగడానికి మనకు సాధ్యం కాదు. కనుక మరి ఇక్కడ బ్రతికుండగానే ఈ జీవజాలాలు యొక్క దేవుని ఒక వాక్యాన్ని మనం విని మనం అంగీకరించి మరి ఆ యొక్క రక్షణలోకి ముందుకు వెళ్ళాలనేసి తెలియజేస్తున్న దేవుడు మరి ఈ యొక్క మాటలు మరి ఎంత నిమిత్తం అయితే మనకు తెలియజేసాడు. మన కడుపులో నుంచి ఊరడి నీటి పుక్కలుగా ఈ జీవజాలాలు ఉండాలనేసి మనం చూస్తున్నాం. కనుక సత్య సువార్త సహవాసానికి ఈ యొక్క ధనవంతుడు ఈ యొక్క వస్త్రాల గురించి ఈ యొక్క విషయాలన్నింటి గురించి దేవుడు మన మధ్యాహ్న కాల సమయంలో తెలియజేశాడు. కనుక మన జీవితానికి ఇప్పటికైనా మార్చుకుని ధనము వెంబడి మనం వెళ్ళకోకుండా మరి ధనవంతుడిలాగా మనం జీవించుకోకుండా లాజరు వలె ఎన్ని కష్టాలు మనకు వచ్చినప్పటికీ కూడా ప్రభువులు ఆ కష్టాలను మనం సహిస్తూ భరిస్తూ ఈ లోకంలో ముందుకు సాగాలనేసి మరి యొక్క నిత్య రాజ్యంలో దేవదూతల చేత మనము కొనుక్కోబడి ఆ రాజ్యంలో మనం నిత్యము సంతోషించి ఆనందంతో గడపాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల్ని మన వినుకుడులో మన హృదయానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడిన సర్వశక్తి కృపానిధి కరుణా సంపూర్ణమైన కృపలు మా దేవ నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభావం తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని సెలవిచ్చావు మా ప్రభా. దేవుణ్ణి సిరిని వెంబడించలేరని చెప్పారు. ఇద్దరు యజమానుల దగ్గర ఒక సేవకుడు పని చేయలేరనేసి నీ వాక్యాలను మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు ఇవన్నీ చెల్లించుకుంటున్నాం. ధన వెంబడి కాకోకుండా నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. ధనవంతుడి వల్లే ఈ లోకంలో మేము తండ్రి నిర్లక్ష్యంగా ఉండి సుఖపడుతూ మేము జీవించుకోకుండా మా ప్రభా నీలో మేము మీదుక ఎంత కష్టమైనప్పటికీ కూడా మా బ్రతుకులు ఎంత భారమైనప్పటికీ కూడా నిన్ను కలిగిన వారముగా లాజరు వల్లే మేము సహించుకుంటూ మేము ముందుకు సాగుట్లో సహాయం చేయంటావా. అటువంటి మనసును మాకు కూడా అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. గొప్ప తండ్రి నీ స్తోత్రాలు అన్నా చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి ఈ యొక్క వాక్యాలు మా హృదయంలో ఇక ప్రభా ఫలించుట్లో సహాయం చేయండి, ఫలభరితంగా చేయండి. మా ఆలోచన ఉద్దేశాలు తలంపులు ఇక ప్రభా సమస్తం కూడా నీకు అంగీకారంగా ఉంటూ ఇక ప్రభా మేము ముందుకు జీవించుట్లో సాగిపోవట్లో మాకు సహాయం చేయమని కూడా అడుగుతూ ఈ కొద్ది మా కొరకే తిరిగి రాయనన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. అందుకు దయచేసి లేచి నిలబడి పరలోక వందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక, మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేకాకి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మనలను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వం ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక, ఆమేన్. దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహార వాక్యాన్నిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. అందరికీ వందనాలండి.